Daily. Taste the Daily. నందమూరి వంశం నుంచి ఎంతమంది హీరోలు వచ్చారు, కానీ ఒక్క వారసులు కూడా తెరపై కనిపించలేదు. నందమూరి బాలకృష్ణకు ఇద్దరు అందమైన కుమార్తెలు ఉన్నారు. వారిలో రెండో కుమార్తె తేజస్విని ఇప్పుడు యాక్టింగ్ బాట పట్టనుందన్న వార్తలు వస్తున్నాయి. తేజస్విని హైదరాబాద్ లో ఉన్న ఒక ప్రతిష్టాత్మకమైన జ్యువెలరీ బ్రాండ్ కు ప్రచారకర్తగా వ్యవహరించనుంది. దానికోసం ఆమె ఒక యాడ్ షూట్ లో కూడా పాల్గొంది. ఈ యాడ్ షూట్ కోసమే ఆమె మేకప్ వేసుకుంది. ఈ మధ్యనే ఈ షూట్ కూడా ఫినిష్ అయ్యిందని సమాచారం. ఇది సక్సెస్ అయితే ముందు ముందు టాలీవుడ్ లో కూడా తేజస్విని కనిపించే అవకాశాలు ఉన్నాయని సన్నిహిత వర్గాల టాక్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, నందమూరి ఆ కుటుంబంలో మనం ఇప్పటిదాకా ఒక్కొక్కరి యొక్క ఆహభావాలు అభినయంతో ప్రజలని మంత్రగుమ్ములు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ముఖ్యంగా బాలకృష్ణ సంగతి చూసుకుంటే నందమూరి బాలకృష్ణ తన సినిమాలతో అశేష జన అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే అభిమానులతో పాటు ప్రేక్షకులలో ఒక ఉత్కంఠ, ఒక మంచి అంచనాలు క్రియేట్ అవుతా ఉంటాయి. అయితే ఆయన వారసుడు మోక్షజ్ఞ కూడా ఆ త్వరలో సినీ ఎంట్రీ ఇచ్చేందుకు కూడా సిద్ధపడుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు బాలయ్య ఆ కూతురు కూడా కెమెరా ముందుకు రాబోవటం ఒక సంచలనంగా మారిన పరిస్థితి. ఇప్పటిదాకా నందమూరి కుటుంబం నుంచి హీరోలుగా మగవాళ్లే వచ్చారు, మగపిల్లలే వచ్చారు. అందరూ వారసులు మగవాళ్ళు మొత్తం ఉండటంతో ఇంతవరకు వారి కుటుంబం నుంచి ఎవరు కూడా కెమెరా ముందుకు వచ్చిన పరిస్థితి లేదు, దేంట్లో నటించిన పరిస్థితి లేదు. కానీ మొట్టమొదటిసారిగా బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని ఓ యాడ్ కోసం ఆ కెమెరా ముందుకు రాబోవటం ఒక సంచలనంగా నిలిచింది. ఇప్పటి వరకు కూడా ఆ మోక్షజ్ఞ సినిమాలకు సంబంధించిన పనులు చూసుకుంటా ఉండేది, వేరే కార్యక్రమాలకు సంబంధించిన పనులు చూసుకుంటా ఉండేది. ఇప్పుడు యాడ్ కోసం మొదటిసారిగా కెమెరా ముందుకు రావటం, కెమెరా ముందు నటించటం ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తున్న అంశం. అయితే యాడ్ కు సంబంధించిన షూటింగ్ దరిదాపుగా ముగిసిందనే సంకేతాలు కూడా వినపడుతున్న పరిస్థితి ఉంది. దీనికి నందమూరి బాలకృష్ణ కూడా సంతోషపడుతున్నారు. నందమూరి కుటుంబం కూడా ఆ యాడ్ కోసం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోల ఆ కుమారులు హీరోగా రాణించడం సాధ్యమే, కానీ వారి కుమార్తెలు ఆ కెమెరా ముందుకు రావటం అనేది చాలా అరుదుగా కనపడతా ఉంది. ఆ కమల్ హాసన్ కూతురు గాని, సూపర్ స్టార్ కృష్ణ కూతురు ఆ మంజుల గాని కొంతమేరకు హీరోయిన్ గా నటించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే ఒక సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల మాత్రమే మనకి తెర ముందు కనపడిన పరిస్థితి ఉంది. నటించినప్పటి నుంచి ఇంతవరకు కూడా ఆ పెద్ద స్టార్ హీరోల కుమార్తెలు ఎవరు కూడా ఆ వెండి తెరపై కనిపించటం చాలా అరుదని చెప్పుకోవాలి. ఎక్కువగా కూతుర్లు మొత్తం కూడా, కుమార్తెలు మొత్తం కూడా మనం చూసుకుంటే నిర్మాతలుగా ఉన్నారు, వ్యాపార రంగాల్లో ఉన్నారు, లేకపోతే ఇతర విభాగాల్లో తమదైన గుర్తింపు తెచ్చుకుంటున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు నందమూరి కుటుంబం నుంచి వారసురాలు కెమెరా ముందుకు అడుగు పెట్టింది. నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు నందమూరి తేజస్విని ఇప్పటి వరకు ఆమె తండ్రి యొక్క సినిమాల ప్రొడక్షనింగ్ గాని, ప్లానింగ్ గాని, మేకింగ్ గాని, సహ నిర్మాతగా గాని వ్యవహరించినది మనం చూసాం. కానీ తేజస్విని మొదటిసారి ఆ కెమెరా ముందుకి వచ్చారు. అయితే ఇది ఒక సినిమా కాదు, కానీ ఓ ప్రసిద్ధ జ్యువెలరీ బ్రాండ్ కి యాడ్ షూట్ లో హైదరాబాద్ లో ఇటీవల చిత్రీకరణ జరిగింది. చిత్రీకరణ యాడ్ లో తేజస్విని అందం గాని, ఆమె అద్భుతమైన స్క్రీన్ ప్రెజెంటేషన్ తో గాని అదరగొట్టిందని కొంతమేరకు సెట్ లో టాక్ నడిచింది. అయితే తేజస్విని నేచురల్ గా యాక్టింగ్ గ్రైన్ ప్రేక్షకులను ఆగొట్టుకునేలా ఉందని యాడ్ టీమ్ చెప్తున్న పరిస్థితి ఉంది. త్వరలోనే ఈ జ్యువెలరీ బ్రాండ్ ప్రచారం అయితే కానుంది. దీనికోసం బాలయ్య కుటుంబంతో, నందమూరి కుటుంబంతో సహా యావత్తు బాలయ్య అభిమానులు, నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. టీడీపీలోని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యాడ్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా నందమూరి కుటుంబం అంటేనే సినిమా ఇండస్ట్రీలో ఓ పెద్ద గుర్తింపు ఉంది. ఎన్టీఆర్ నుంచి బాలకృష్ణ గాని, హరికృష్ణ వరకు గాని అగ్రస్థానంలో నిలిచారంటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ గాని, బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ గాని, జానకిరామ్ గాని వీళ్ళు వారసులుగా
తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ కుటుంబం నుంచి ఎవరైనా ఆ కుమార్తెలు గాని ఆడవారు గాని ఉన్నారంటే ఏం లేదనే చెప్పుకోవాలి. మొట్టమొదటిసారిగా బాలయ్య చిన్న కుమార్తె కెమెరా ముందుకు రావడం అనేది ఒక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తేజస్విని అఖండ 2 సినిమాకి ఆ సహ నిర్మాతగా వ్యవహరించారు. అలాగే ఆ బాలయ్య బాబు అన్స్టాపబుల్ కార్యక్రమానికి సంబంధించి నిర్మాణ కార్యక్రమంలోనే కీలకంగా పోషిస్తున్నారు. సినిమాల ఎంపిక, మార్కెటింగ్ చేసే విధానం, ప్రొడక్షనింగ్ చేయటం గానీ, ప్రొడక్షనింగ్ ప్లానింగ్ లో గానీ ఆ తేజస్వి తనదైన ఆ టచ్ చూపిస్తున్నారటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు యాడ్ ఫిల్మ్ ద్వారా కెమెరా ముందుకు రావటం నందమూరి అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపింది. అలాగే తేజస్విని యాడ్ తోనే కాదు, భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టుల్లో కనిపించే అవకాశం ఉందనేది కూడా కొంతమేరకు ఇండస్ట్రీలో పెద్ద టాక్ వినపడుతున్న పరిస్థితి ఉంది. నందమూరి వారసత్వంలో తొలిసారిగా ఓ వారసురాలు ఆ కెమెరా ముందుకు రావటం నిజంగా ఒక ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అందరి చూపు ఆ తేజస్విని ఎక్కడ నటించింది, ఏ యాడ్ లో నటించింది, నటన ఎలా ఉందనే దాని మీద ఆశగా ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది యావత్ తెలుగు 2 రాష్ట్రాలలో. ముఖ్యంగా ఆ నందమూరి ఆ కుమార్తె ఆ తేజస్విని సైతం ఆ పెళ్లి చేసుకుంది. ఆ భర్తకు సంబంధించిన బిజినెస్ పనులు కూడా ఆమెనే చూసుకుంటుంది. తండ్రి కాస్ట్యూమ్ డిజైనర్ గా మారింది. ఆ బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ లో షోకి అన్ని తానే చూసుకుంటుంది. ఒక ప్రొడక్షన్ హౌస్ ను కూడా ఆమె స్థాపించి ఆ మంచి సినిమాలు తీయటానికి రెడీ అవుతా ఉన్న పరిస్థితి ఉంది. ఇంతేకాకుండా నందమూరి వంశంలో ఇప్పటి వరకు ఆ చేయనిది మొదటిసారి తేజస్విని చేయబోతుంది అనుకోవచ్చు. మనకున్న సమాచారం మనకు తేజస్విని హైదరాబాద్ లో ఉన్న ఒక ప్రతిష్టాత్మక జ్యువెలరీ బ్రాండ్ కి ప్రచారకర్తగా వ్యవహరించింది. ఒక యాడ్ షూట్ లో పూర్తిగా యాడ్ షూట్ లో పాల్గొని పూర్తి కూడా అయిపోయింది. ఆ మేకింగ్ అవుతున్న పరిస్థితి ఉంది. యాడ్ షూట్ కోసమే ఆమె మొట్టమొదటిసారిగా ఆమె జీవితంలో మేకప్ వేసుకొని కెమెరా ముందుకు కనబడటం కూడా మొదటిసారి అని చెప్పుకోవచ్చు. ఈ మధ్యనే ఈ యొక్క షూట్ కూడా ఫినిష్ అయిపోయింది. మొట్టమొదటిసారిగా ఆమె కెమెరా ముందుకు రావటం, ఆమె నటన ఎలా ఉంది అనే దాని మీద అయితే యావత్తు సినీ ఇండస్ట్రీ కూడా ఎదురు చూస్తున్నట్లో కూడా ఎటువంటి సందేహం లేదు. ముఖ్యం గనక ఇదొక ఆ విజయం గనక ఆమె యాడ్ లో సాధించి పెద్ద పేరు వస్తే మహేష్ బాబు కూతురికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా, భారతదేశంలో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా సరే ఆ మహేష్ బాబు కూతురిని ఎలాగా ప్రతి ఒక్కళ్ళు ఆదరిస్తున్నారో, మహేష్ బాబు కూతురికి ఎంత క్రేజ్ ఉందో ఖచ్చితంగా ఈ యాడ్ షూట్ సక్సెస్ అయితే మరిన్ని ఈ విజయాన్ని అందుకుంటే మరిన్ని విజయాల కోసం టాలీవుడ్ లోనే ఆ తేజస్విని కనిపించే అవకాశాలు ఉన్నాయని కూడా కొంతమేరకు సన్నిహిత వర్గాలు చెప్పుకుంటున్నాయి. అలాగే బాలయ్య కుమార్తె మొట్టమొదటి ఆన్ కెమెరా వెంచర్ పోస్టర్ గా నిలుస్తుందో లేదో గానీ ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ మొత్తానికి ఇటు పక్క ఇండస్ట్రీ, తెలుగు ప్రజలు యావత్తు ఆ 2 తెలుగు రాష్ట్రాలు, భారతదేశంలో తెలుగు వారు, ఆ విదేశాల్లో వారు సైతం ఎదురు చూస్తున్నారంటే అయితే ఎటువంటి సందేహం లేదు సునీత. రైట్, థ్యాంక్ యూ.